ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ టు మై ఛానల్ బి సుజాత 7685 అండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఏం చేస్తున్నారు? వంటలు చేసేసారా? టిఫిన్ చేసేసారా? టీ తాగేసారా? అన్నీ చేసేసారా? నా వర్క్ అయితే ఫినిష్ అండి. లక్కీ ఇప్పుడే స్కూల్కి వెళ్ళిపోయాడు. సో నేనైతే ఇప్పుడు ఖాళీ అంటే ఖాళీ ఏం లేదండి. బట్టలు ఉన్నాయి, కుడతాను. ఉతికేవి ఉన్నాయి, కుట్టేవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. అన్నీ చేయాలి. సో ఒకసారి మీతో మాట్లాడేసిన తర్వాత ఆ పనులు స్టార్ట్ చేద్దాం. మళ్ళీ ఆ పనులు స్టార్ట్ చేస్తే మీతో మాట్లాడడానికి కుదరదని చెప్పేసి ఫస్ట్ మీ దగ్గరికి వచ్చేసానండి. ఓకే ఫ్రెండ్స్, విషయం ఏంటంటే చూడండి, నా మొత్తం వైరింగ్ వర్క్ మొత్తం ఫినిష్ అండి. టైపాడ్కి పెట్టాను వీడియో, ఇదిగోండి. అలాంటి లైట్స్, ట్యూబ్ లైట్స్ ఇప్పుడు ఏదో కొత్త మోడల్ అంటండి అవి. అలాంటి ట్యూబ్ లైట్స్ ఈ రూమ్లో మొత్తం ఫిట్టింగ్ అంతా, బోర్డ్ ఫిట్టింగ్స్ మొత్తం అంతా అయిపోయాయండి. ఆల్మోస్ట్ ఫినిష్ అండి. ఆల్మోస్ట్ అని కాదు, టోటల్గా ఫినిష్. వైరింగ్ అయిపోయింది, పెయింటింగ్ అయిపోయిందండి. టోటల్గా ఇంటి వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకున్నానండి. చాలా డబ్బులే ఖర్చు అయ్యాయి. ఇప్పుడు మనం కష్టాల్లో ఉన్నామండి. ఇంకా మనము కొంచెం ఫోను ట్రైపాడ్ నుంచి తీద్దామండి. తీస్తేనే బెస్ట్. నాకు చేతిలో పట్టుకొని హాయిగా అటు ఇటు తిరుగుతూ మీకు చూపిస్తూ ఉండొచ్చు. ఇదిగోండి, ఇక్కడ ఒకటి ఫిట్ చేశారు. అంటే గోడలో నుంచి పెట్టలేదు కాబట్టి ఇలా ఫిట్ చేశారండి. ఇదిగోండి, పైపులు పెట్టి ఇలా ఫిట్ చేయించాను. ఇంకా అదిగోండి, ఆ ట్యూబ్ లైట్ అప్పుడేమో ఫ్రేమ్ పెట్టి దానికి మళ్ళీ లైట్ పెట్టేవాళ్ళు కదా. ఇప్పుడు ఫ్రేమ్ లేకుండా డైరెక్ట్ పెడుతున్నారంట కదా. నాకు తెలియదు, మీకు తెలిసే ఉంటుంది. నాకు తెలీదు. నాకు నిన్న తాను పెడుతుంటేనే నేను చూసాను. ఇక్కడ మళ్ళీ ఇంకో బోర్డు పెట్టారండి. అదిగోండి, అలా చేశారు. ఫ్రిడ్జ్ దగ్గర ఒక బోర్డు పెట్టారు. మళ్ళీ కిచెన్లో నాకు అటు ఇటు తిరిగి చేసుకోవాలంటే నాకు కష్టం కదా. హాయ్, గుడ్ మార్నింగ్ రాజు. నాకు మిక్సీ పట్టి మళ్ళీ ఇందులో నుంచి అలా అందులోకి తీసుకెళ్ళాలంటే నాకు ఇబ్బంది అని చెప్పేసి నేను కిచెన్లోనే ఇంకొక బోర్డు పెట్టించుకున్నాను. మిక్సీ దగ్గర ఇదిగోండి, ఇక్కడ పెట్టించుకున్నాను ఈ బోర్డు. మిక్సీకి కిచెన్కి దగ్గరగా ఉంటుంది కదండి. ఇదిగోండి, మిక్సీ ఇక్కడ దగ్గర ఉంటుందని చెప్పేసి స్టవ్ ఇక్కడే, మిక్సీకి బోర్డు ఇక్కడే పెట్టించాను. స్టవ్ ఇక్కడే పెట్టించుకున్నాను. ఆ స్టవ్ పక్కన సింక్ ఇక్కడే పెట్టించుకున్నానండి. ఎందుకంటే అందరిలాగా రెండు చేతులతో పట్టుకొని తీసుకొని వెళ్ళి చేయడానికి నాకు రాదు కదండి. అందు గురించి నేను అన్ని దగ్గర నాకు అందుబాటులో పెట్టించుకున్నాను. నా ఇల్లు కాబట్టి నా ఇష్టం వచ్చినట్లు పెట్టించుకున్నాను. ఎవరింటికైనా వెళ్ళామనుకోండి, చుట్టాల ఇంటికి కానీ ఎవరింటికైనా వెళ్తే కానీ నేను మాత్రము ఏ పని చేయలేనండి. ఎందుకంటే నాకు వాళ్ళ ఇంట్లో అన్ని దూరంగా ఉంటాయి. వాళ్ళంటే చేయగలుగుతారు కాబట్టి వాళ్ళు దూరంగా పెట్టించుకుంటారు. నాకు వీలు కాదండి. నేనేమో అన్నీ అందుబాటులో పెట్టుకుంటానండి. వంట చేసే సామాన్లు కానీ నాకు అందుబాటులో ఉండేలాగా నేను సర్దుకుంటాను, అట్లా పెట్టుకుంటాను. పాలు వేడి చేశానండి, ఫ్రిడ్జ్లో పెట్టాలి. మర్చిపోయాను, నిన్న కూడా అలాగే మర్చిపోతే పిల్లి వచ్చి మొత్తం పాలన్నీ తాగేసి వెళ్ళిపోయింది హాయిగా. అంటే వాళ్ళు వైరింగ్ చేస్తున్నారని చెప్పేసి నేను ఆ ఫ్రిడ్జ్లో ఉన్న పాలు మర్చిపోయానండి. నేను అలాగే ఉంచాను. తీరా మార్నింగ్ లేచి వేడయ్యేలే బాగున్నాయేమని పెట్టి చూసేసరికి పాలన్నీ విరిగిపోయాయండి. చల్లేసాను. ఇంకా ఇప్పుడు మళ్ళీ తెప్పించాను పాల ప్యాకెట్. నేను ఒకదాన్నే ఎవరు తాగరు కాబట్టి నాకు ఎక్కువ రోజులు వస్తున్నాయండి. ఒక్క ప్యాకెట్ తెచ్చుకుంటే 4 days 5 days అలా వస్తున్నాయి. ఎందుకంటే ఒక్కటియే కదండి, అంతే కదా. కింద కెమెరా ఎందుకు పెట్టాను అంటే ఈ చేతితోనే స్టిక్ పట్టుకున్నానండి, ఈ చేతితోనే ఫోన్ పట్టుకున్నాను. అందు గురించి ఒక చేతిలో పాలు ఉన్నాయి, అందు గురించి ఫోన్ కిందకి పెట్టాల్సి వస్తుంది.
బ్లౌజెస్ ఉన్నాయండి కుట్టడానికి. నాకు ఎవరి ఫస్ట్ కుట్టాలి ఎవరి తర్వాత కుట్టాలి అర్థం కావట్లేదు. నాయి కుట్టు అని ఒకరు అంటారు, నాయి కుట్టు అని ఒకరు అంటారు. ఎవరి కుట్టాలో ఏం అర్థం కావట్లేదు నాకు. కుట్టాక అది అట్లా ఉంది ఇది ఇట్లా ఉంది అంటే చాలా కోపం అండి. అసలు కుట్టకపోయినా పర్వాలేదు కానీ వంకలు పడితే నాకు చాలా కోపం వస్తుందండి. అలా అనిపిస్తుంది నాకు. అసలు ఈ కుట్టడమే వేస్ట్. ఈ వర్క్ కాకుండా వేరే వర్క్ ఏదైనా చేసేలాగా ఉంటే ఏం చక్క దీన్ని వదిలేసి దాంట్లోకి వెళ్ళిపోయేదాన్ని అండి. నాకు అసలు చెడ్డ చిరాకు వస్తుంది ఈ కుట్టాలంటే. పెట్టేశాను, పాలు ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. దీంట్లో నుంచి వెళ్ళి స్కిన్ కనిపిస్తుంది కదండి. అవునండి, దీంట్లో రెడ్ ఫెట్ కొట్టి ఉండాలి కానీ పర్లేదులేండి, ఇంట్లోనే కదా ఉండేది. అందు గురించి అడ్జస్ట్ అయిపోయినా. ఏం కాదులే, ఇంట్లోకి ఎవరు రారు. మనం సింగిల్ డోర్ పెట్టేసామంటే అయిపోయింది ఇంకంతే. అదిగోండి నా న్యూ ట్రైపాడ్, కొత్త ట్రైపాడ్ అండి అది. మొన్న గిఫ్ట్గా వచ్చింది కదా ఆ ట్రైపాడ్ అది. టీవీలో రీఛార్జ్ కూడా అయిపోయింది. రీఛార్జ్ చేసుకుంటాను. టీవీ చూడట్లేదు కదా అని చెప్పేసి రీఛార్జ్ చేయలేదండి. బ్లూటూత్కి కూడా ఛార్జింగ్ పెట్టాలి. లక్కీ ఇన్ని సైకిల్ తొక్కమంటే నాకు రావట్లేదు, నేను పడిపోతున్నానని చెప్పేసి అదిగోండి కింద పడేసి వెళ్ళిపోయాడు. లక్కీ అలా చేస్తాడండి. లక్కీకి సైకిల్ తొక్కడం రావట్లేదండి. నాకు భయం వేస్తుంది. అసలు తొక్కుతాడా లేదా అని భయం వేస్తుంది. చిన్నపిల్లడు కాదు కదండి, కాళ్ళు కూడా కింద ఆనుకుంటున్నాయి. పడుతున్నప్పుడు కాలు కింద పెట్టేసి అయిపోతుంది కదా అని చెప్పేసి ఎంత చెప్పినా ఏం చేసినా సైకిల్ మాత్రం దొక్కట్లేదండి. నాకు డబ్బులు వేస్ట్ అయినాయి అనిపిస్తుంది. హాయిగా తొక్కితే నా కళ్ళతో చూద్దాము అని అనిపిస్తుందండి. ఎందుకంటే నేను బైక్ తొక్కే వరకు ఉండను కదా, అందు గురించి కనీసం సైకిల్ తొక్కే వరకైనా చూద్దాము, సైకిల్ అయినా చూద్దాము అని అనుకుంటే దాని సైకిల్ కూడా తొక్కడు. నేనైతే వర్క్ స్టార్ట్ చేయాలండి. ఇంకా కుట్టాలి, బట్టలు కుట్టాలి, ఏడుపు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ప్లీజ్ అండి నా ఛానల్ని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఓన్లీ బ్లౌజెసే ఉన్నాయండి. నిన్న అవ్వయి లంగలు 2 పని వాళ్ళు చేస్తుండగానే నేను కుట్టేశాను. వాళ్ళ పని వాళ్ళది, నా పని నాది. అందుకని ఇంకా వాళ్ళని పట్టించుకోకుండా నా పని నేను చేసుకున్నానండి. కింద అన్ని బట్టలు పడిపోయాయి చూడండి. ఇదిగోండి ఇలా పడిపోతాయి. ఎవరి అర్జెంట్ ఉన్నాయంట, ఈరోజు కుట్టాలంట. తనకు బ్లౌజ్ కుడదాము అని అనుకుంటున్నాను. ఇక్కడ బోర్డు వీకేశారు కదండి, అదిగోండి మరకలాగా పడింది. ఫస్ట్ అక్కడ బోర్డు ఉండింది, మెయిన్ కనెక్షన్ బోర్డు ఉంటుంది కదా, ఆన్ ఆఫ్ చేస్తాము మనము, అది అక్కడ ఉండాల్సింది. ఇక్కడ ఆ మరకున్న దగ్గర మొన్నే పెయింట్ వేశారు, పెయింట్ లేదు ఇప్పుడు మళ్ళీ వేయడానికి. కానీ అది అక్కడ గలీజ్గా అనిపిస్తుంది. అక్కడ ఏం పెట్టాలో ఏమో అర్థం కావట్లేదండి. లప్ప ముందు పెడదామని అనుకుంటున్నాను, పెట్టేయాలి. ఇంకా ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏంటంటే విశేషాలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు, మీరు చెప్పలేరు కదండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. టేక్ కేర్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. నాకు ల్యాక్స్లో కాకుండా మిలియన్స్లో కాకుండా కనీసం థౌజండ్స్లో కాకుండా హండ్రెడ్స్లోనైనా వ్యూస్ వచ్చి ఉంటే బాగుండని దేవుడిని కోరుకుంటున్నానండి. అదంతా మీ దయ. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఉంటాను. టేక్ కేర్. బాయ్.